మీ బాధ చూస్తూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాకంటక ప్రభుత్వం. ఒక ప్రజాపాలన అని చెప్పుకొని ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. కనీసం మిమ్మల్ని పిలిచి మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వడం లేదు, చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదంటే అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నావు, 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినా అని చెప్తున్నావు. ఆ 70,000లో ఈ 6,000 కూడా భాగమే కదా. మరి జీతం లేనిది అది నియామక పత్రం ఎట్లయితుంది? ₹1 జీతం ఇవ్వకుండా అది ఉద్యోగం ఎట్లయితుందో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రోజు. అరే ₹1 జీతం ఉండదు, నెల నెల జీతం ఇచ్చేది లేదు, మరి జీతమే లేనప్పుడు అది ఉద్యోగం ఎట్లయితుంది? అది నియామక పత్రం ఎట్లయితుంది? అది అంటే రేవంత్ రెడ్డి చెప్పిన 70,000 ఉద్యోగాలు ఎంత బూటకమో దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఏమనంటే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఆ 70,000లో ఈ 6,000 ఉత్తదే కదా, ₹1 జీతం లేదు. ఏమన్నా అడిగితే కలెక్టర్లు ఏమంటున్నారు మిమ్మల్ని? రైతుల దగ్గర వసూలు చేసుకోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి. ఇదా ప్రజాప్రభుత్వం చెప్పేది? ప్రజలను అడుక్కోండి, ప్రజల దగ్గర లంచాలు తీసుకోండి, రైతుల దగ్గర అడుక్కోండి అన్నప్పుడు అది ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎట్లయితుంది? మీరందరూ కూడా ఇలా బీటెక్ ఎంటెక్ చదివి గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ డిప్లొమా హోల్డర్సు, ఇలా యువశక్తి మీరంతా కూడా. అంటే ఏమనుకుంటున్నాడు లోకేష్ కుమార్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంత బాధ్యత రహిత్యంగా అట్లా మాట్లాడొచ్చునా? మీరు పోయి పొంగులేటి గారిని కలిస్తే చేతిలో ఏది ఉంటే దాంతో కొడతాడు అంటే ఈ పొంగులేటి ఏమనుకుంటుండు, లోకేష్ ఏమనుకుంటుండు? కొట్టనీకి ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. మొన్న ఏమైందో ఢిల్లీలో చూసినాం కదా, జంజీ పడితే దేశమే అతలకుతలమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ 6,000 మంది యువత తలుచుకుంటే ఏమైందో ఒక్కసారి ఆలోచించుకోమని రేవంత్ రెడ్డికి పొంగులేటిని హెచ్చరిస్తా ఉన్నా. యువశక్తి, మేధాశక్తి, చదువుకున్న విద్యావంతులు ఈ 6,000 మంది కానీ, ఇది 6,000 అంటే వ్యక్తులా? వీళ్ళు 6,000 కుటుంబాలు, 6,000 శక్తులు. వీళ్ళు తిరగబడితే ఏమవుతుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గట్లే పిల్లలు ఈ పిల్లలతో ఏమైందంటే పిల్లలు కాదు చిచ్చర పిడుగులని ఢిల్లీలో చూపించింది. మొత్తం దేశం కదిలింది. మరి 6,000 మంది యువత కదిలితే మరి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడ ధర్మేంద్ర ప్రధాన్ గట్లే నేను రాజీనామా చెయ్య అంటే యువత గదిలితే దెబ్బకు దయ్యం వదిలినట్టు రాజీనామా చేసి బయటకు వెళ్లాల్సి వచ్చింది. పొంగిలేటి నీకు ఆ పరిస్థితి రాకముందే ఈ పిల్లల్ని చర్చించు, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు పరిష్కరించినాక, నువ్వు చర్చించినాక ప్రతిపక్షం దగ్గరికి ఎందుకు పోతారు ప్రజలు? నువ్వు మాట్లాడితే హరీష్ రావు గారి దగ్గరికి ఎందుకు పోతారు, సబితక్క గారి దగ్గరికి ఎందుకు పోతారు, లేదా తెలంగాణ భవన్కు రావాల్సిన అవసరమేంది? ప్రభుత్వం పట్టించుకోనప్పుడే, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడే డెఫినెట్గా ప్రతిపక్షం దగ్గరికి పోతారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనమే అది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రతిపక్షం ఎందుకుంటుంది? ప్రభుత్వం తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం, ప్రభుత్వం తప్పు చేస్తే మెడలు వంచడానికే ప్రతిపక్షం. ఏ ప్రజలు కష్టాల్లో ఉన్నా, ఏ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా ఆ ప్రజల గొంతుకుగా పనిచేయడానికే ప్రతిపక్షం ఉంటుంది. ఇక్కడ ఈ 6,000 మంది నిన్న పాపం ధర్నా చేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. హైదరాబాద్లో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లు తీసుకుపోయినారు. పశువుల్లాగా ఈడ్చుకుపోయినారు. అన్నం కూడా పెట్టకుండా ఈ యువతను ఆగమాగం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అదే ప్రభుత్వం పిలిచి మాట్లాడవచ్చు కదా. ఇవాళ గౌరవనీయులు చిన్నారెడ్డి గారి గురించి తమ్ముడు గొప్పగా చెప్పిండు. చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడితే స్పీకర్ ఫోన్ ఆన్ చేసిండ్రు. శేషాద్రి గారు ఏమంటుండు? ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది కనుక మీరు వాళ్ళతో మాట్లాడకుండా ఎలగొట్టుండ్రి అంటుండట. ఇదా సీఎం ఆఫీస్ ఇచ్చే స్పందన? ముఖ్యమంత్రి కార్యాలయం ఈ రకంగా మాట్లాడొచ్చునా? శేషాద్రి గారు నీకు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్న శేషాద్రి గారిని. ముఖ్యమంత్రి ఇగో ముఖ్యమా, ప్రజల బాగోగులు ముఖ్యమా? ఎవడి మీద ఇగో? ఈ ప్రజలు ఓట్లేస్తే ఈ ప్రజలు పెట్టిన భిక్ష ముఖ్యమంత్రి పదవి.
శేషాద్రి, నీకు వస్తున్న జీతం ఈ ప్రజలు కట్టే పన్నుల నుంచే నువ్వు జీతం తీసుకుంటున్నావు మిస్టర్ శేషాద్రి. ఇలా ప్రజల్ని పట్టుకొని ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది. ముఖ్యమంత్రి ఏమన్నా గాల్లకే ఊడిపడ్డా? ఈ ప్రజలు కలిసి పెట్టిన భిక్ష అది. ఇలా ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ఎలగొట్టుండ్రి. వాట్ ఈస్ దిస్? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యం అనుకుంటున్నారా? ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. బట్ ఏది ఏమైనా మీరు ఆందోళన చెందకండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు, పాపం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాలు గడవక, ఇల్లు గడవక, అప్పులు కట్టుకోలేక ఇద్దరు యంగ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీ పరిస్థితి ఏమైంది? జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు. ఆడికి పోయి సర్వే చేస్తే నీ పెట్రోల్కే సరిపోతలేవు నీ పైసలు. పెట్రోల్కు ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ. అది కూడా సరిపోదు కదా. 60 రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? నువ్వు 60 రూపాయలు నీ పెట్రోల్ ఖర్చే 100 రూపాయలు. లీటర్ పెట్రోల్ కావాలంటే 100, అన్నం తినాలంటే 50 60 అవుతాయి. 60 రూపాయలు అన్నానికి పోతుంది, లీటర్ పెట్రోల్కి 100 పోతే నువ్వు మా అంటే ఒక రోజుకు 1-2 ఎకరాలు చేయడం కష్టం కదా. ఓ రోజు వర్షం పడుతుంది, ఓ రోజు పక్క పొంట రైతు సహకరించాడు, ఆందాక పోయినాక వెళ్ళగొడతారు. ఎట్లా చెప్తాము? ఈ విషయం కలెక్టర్లకు చెప్తే అడుక్కోండి, లంచాలు తీసుకోండి, వసూలు చేసుకోండి అని చెప్పబట్టి ఇదేం ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల మిత్రులారా, మీరు ఆందోళన చెందొద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ పక్షాన మేమందరం కూడా పోరాడతాం. ఈ సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. డెఫినెట్గా ఒకరోజు లైసెన్స్డ్ సర్వేల కోసం బీఆర్ఎస్ పార్టీ మీకోసం గలమెత్తుతుంది. మేము పోరాడతాం. అన్ని జిల్లాల్లో కూడా మీరు చేసే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా నిలబడతాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీ వెన్నంటి ఉంటాం. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అందువల్ల పోరాటమే మనకు పరిష్కారం ఇస్తుంది. ఎందుకంటే ఈ బోగస్ మాటలు మనకు అర్థమైపోయినాయి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఇచ్చిండ్రా నిజంగా? ఇవాళ కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారు పరీక్ష పెట్టి, కేసీఆర్ గారే రిజల్ట్ ఇచ్చి, అన్నీ అయిపోయిన ఫిజికల్ టెస్ట్ అయిపోతే కాగితం ఇచ్చి నేను ఉద్యోగం ఇచ్చిన అంటాడు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం ఒక ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని మేము ఎమ్మెల్యేలము, మా ముఠా గోపాలన్న, మేమందరం అసెంబ్లీలో అడిగినాం. అడిగితే ప్రభుత్వం లేచి ఏం సమాధానం ఇచ్చింది తెలుసా? 16,500 మాత్రమే. మీరు చెప్పింది ఏందన్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీలు వచ్చి ఏం చెప్పిండ్రు? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి ఏడాదిలో. ఇప్పుడు 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, ఇచ్చిన ఎన్ని అంటే 16,500. అంటే ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారో మీరు అర్థం చేసుకో. ఇలా 70,000 ఉద్యోగాలు ఇచ్చి 70,000లో 6,000 లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఇదేం ఉద్యోగము? చచ్చిపోతే రూపాయి పిల్లలకు కంపాషనేట్ జాబ్ రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, రూపాయి జీతం రాదు, కూర్చుంటందుకు కుర్చీ లేదు. ఇక మీకు ఉద్యోగం ఇచ్చినామంటాడు. దేశం మీద పడి వసూలు చేసుకోండి చెప్పి లైసెన్స్ ఇచ్చినా మీకు ఉద్యోగం ఇచ్చినా అంటాడు. ఇదా ప్రజాపాలన? ఇదా రేవంత్ రెడ్డి చెప్పే మాటలు? అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంత ఉంటుంది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? 70,000 ఉద్యోగాల్లో మీ 6,000 కలపడం కంటే మోసం, దగా ఇంకోటి ఉంటుందా? ఇది రూపాయి జీతం గవర్నమెంట్కి వెళ్ళి ఇవ్వకుండా ఇది ఉద్యోగం ఎట్లయితుంది? అంటే ఎంత పచ్చి మోసం ఉంటుందో ఇవాళ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ ఏది ఏమైనా భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక బీఆర్ఎస్ ఫ్యామిలీ ఉంది. ఫైట్ చేయండి. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంట ఉంటాం. కాదంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అప్పుడైనా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ పవర్ ఏందో చూపియండి. సోషల్ మీడియాలో కావచ్చు, మౌత్ టాక్లో కావచ్చు, రేవంత్ రెడ్డికి మా సర్వేయర్ల దెబ్బేందో అర్థమయ్యేటట్టు మీరు గట్టిగా పోరాడండి. మీ వెనుక మేము ఉంటాం.
దెబ్బకు దిగడిని వస్తాడు, లేదంటే మనం చేసుకుందాం. జై తెలంగాణ.